బాగున్నారా? సో ఏంటి మరి 1 year అంటే ఏడాది పూర్తి చేసుకుంది ప్రభుత్వం. సో దాని మీద మీరు ఏం చెప్తారు ముందుగా? ప్రభుత్వం అయితే బాగుంది సార్. మా గ్యాస్ బండ్కి డబ్బులు వచ్చినాయి, మంచిది. అయితే పెన్షన్ మాత్రం జగన్ ఉన్నప్పుడే ఆన్లైన్ అయిపోయింది, కానీ 20 నెలలు అయింది ఇప్పటికి మాకు పెన్షన్ రావట్లేదు. ఏం చెప్తున్నారు కారణం? కారణం అంటే ఇంకా ప్రభుత్వం రిలీజ్ చేయాలి, కొత్త పెన్షన్లు రిలీజ్ చేయలేదు. అదే తప్పగా అనుకోదు. మీరు వితంతువా? అయితే ఈ నెల 12 అంటే ఈ రోజు నుంచే ప్రభుత్వం కొత్త పెన్షన్లు విడుదల, అది కూడా వితంతువులకి 1 లక్ష పెన్షన్లు వదులుతారంటున్నారు. మరి చూడాలి ఈ రోజు రేపు. అదే సార్ అర్జీ పెట్టుకుందామని పార్టీ కార్యాలయానికి వచ్చాము. ఓకే, కంప్లైంట్ చేస్తే 20 నెలలు అయింది సార్, మా బాబు చనిపోయి రాలేదు. రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళినా రైతు భరోసా కూడా సంవత్సరం నుంచి నా భర్త మార్చుకుంటే రావట్లేదు. ఈ నెల 20 వేస్తారంటమ్మా. అదే అంటున్నారు, వివరం కనుక్కుందామనే వచ్చాను. ఏడాది పరిపాలన ఎలా అనిపించింది? బాగుంది సార్. అంటే జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు వచ్చాక ఎలా ఉంది? జగన్ గారు ఉన్నప్పుడు మనకి మేము అంతగా మమ్మల్ని పట్టించుకోలేదు. ఓకే, అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, పథకాలన్నీ కొత్త పథకాలు వచ్చినాయి, రైతులకి ఎక్కువ డబ్బులు వస్తాయి. మరి దీపం పథకం బస్సులు వేస్తారని చూస్తున్నాం మహిళలందరికీ. ఈ మొత్తం ఈ 6 సూపర్ 6 ఇచ్చిన గ్యారెంటీలు వస్తే ప్రభుత్వం ఇంకా బాగుంటుంది సార్. అయితే ఇంకా పథకాలన్నీ మంచిగా ఇస్తే ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ఉంటుంది సార్. మరి జగన్ ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు, దాని మీద ఏమో సార్ రాడనే నమ్మకం సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం 3 పార్టీలు కలిసి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురు కలిస్తే పై ప్రభుత్వం కింద ప్రభుత్వం ఒకటే ఉంటే మనకి పథకాలు ఎక్కువ వస్తాయి కేంద్రం నుంచి, మరి అందరికి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటది కదా. అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇప్పుడు 3 పార్టీలు ఒకటే కదా సార్. అతని వరకు మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంత ఐడియా లేదు. లోకేష్ మీద అభిప్రాయం ఏంటి? లోకేష్ అంటే చేస్తాడని సార్. ఓకే, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటున్నారు? తెలుగుదేశం లోకేష్ గారు అయితే బాగుంటుంది. ఓకే, చెప్పాలి ఫస్ట్ ఏంటి, ఎందుకు వచ్చాను ఇక్కడ పార్టీ ఆఫీస్కి? ఈరోజు చంద్రబాబు తాతది ప్రమాణ స్వీకారం రోజు. ఓకే, సంవత్సరం ఏడాది పూర్తి అయిపోయింది ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. ఎలా అనిపిస్తుంది పరిపాలన? సూపర్. అంటే జగన్ ఉన్నప్పుడు బాగుందా, చంద్రబాబు వచ్చాక బాగుందా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు వచ్చాక. ఏ విధంగా? బాబు గారు వచ్చాక ఏ విధంగా బాగుంది చెప్పు నీ అభిప్రాయం. బాబు గారు వచ్చాక బాగుందన్నావు కదా, ఏ విధంగా బాగుంది? అన్ని పథకాలు వస్తున్నాయి. ఓకే, ఏమైనా చెప్పదలుచుకున్నావు నువ్వు? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు మీడియాకి? ఇది మంచి ప్రభుత్వం. ఓకే, ఈరోజు తల్లికి వందనం పథకం కింద 8,745 కోట్లు జమ చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు హృదయపూర్వక అభినందనలు. ఏ క్లాస్ చదువుకుంటున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. నీకు కూడా పడుతుంది, మీకు కూడా పడుతుంది. తీసుకోండి, ఈరోజు అయితే నిధులు విడుదల చేస్తున్నారు ముఖ్యమంత్రి. సో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు భవిష్యత్తులో? హీరో. ఓకే, తెలుగు పేదల అభివృద్ధికి అలుపెరగని నాయకుడు, రాజకీయంగా ఆర్థికంగా ముందు చూపుతో ఆలోచన గల పరిజ్ఞానవంతుడు, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పుట్టిన మనింటి పెద్ద బిడ్డ, ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు హృదయపూర్వక అభినందనలు. ఇది మంచి ప్రభుత్వం, కార్యకర్తలను అధినేతగా చేస్తున్న ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. గౌరవ యువగలంలో యువ నాయకుడు ఇచ్చిన మాట కోసం గెలిచిన 2 రోజుల నుంచి ప్రజా దర్బార్లో ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడు మన మంత్రి నారా లోకేష్ గారు. ఇది మంచి ప్రభుత్వం. యువగలంలో బంగారుపాళ్యంలో ఇచ్చిన మాట కోసం గెలిచిన 100 రోజుల్లో 100 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి పేదల కడుపు నింపుతున్న ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అనే నిదర్శనానికి ప్రపంచంలోనే 1,52,598 మంది కార్యకర్తల సభ్యత్వం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలనే ధ్యేయంతో కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు హృదయపూర్వక అభినందనలు.
తెలుగుదేశం, జై లోకేష్ అన్న, జై బీజేపీ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ మావయ్య. ఏడాది పాలన పూర్తి చేసుకుంది కూటమి ప్రభుత్వం. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా రాక్షస పాలన ముగిసింది, దేవుడి రాముడి పాలన జరుగుతోంది. ఇట్లే కంటిన్యూ అవ్వాలని మా కోరిక. మళ్ళీ ఇంకొకరు వస్తే అభివృద్ధి మనలాగా కుంటుపడిపోతుంది. ఇట్లా కాకుండా పెద్ద ఆయన కూడా శతాయుషుతో ఆరోగ్యంగా ఉండాలని మా కోరిక. ఈరోజు సాయంత్రం చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాల గురించి వేడుక చేస్తున్నారు. సో పౌరంకిలో సంతోషం. నేను కూడా 4,000 పెన్షన్ తీసుకుంటున్నాను. కనిపిస్తుంది ఆనందం మీ కళ్ళల్లోనే. అంటే జగన్ ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అసలు? మన కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంతా మంచిగానే జరుగుతుంది. మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంతో ఉండాలని మేము. బట్ నా ప్రశ్న వదిలేశారు కానీ బట్ ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? పగటి కళలు అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు పగటి కళలని? అవ్వదు. తను చేసిన వినాశనం అంతా ఇంత కాదు. ఇంకెక్కడి నుంచి వస్తాడు? ఇంకా అయ్యే ఛాన్సే లేదు. ఓకే, ఊహల్లో ఊహించుకొని బతకాల్సిందే ఇంకా వాళ్ళంతా. బట్ జగన్ 2.5 ఖచ్చితంగా ఉంటుంది అంటున్నాడు, చాలా భయంకరంగా ఉంటుంది అంటున్నాడు. సినిమా చూపిస్తాడు అంటే టీడీపీ వాళ్ళకి. ఇప్పుడు దాకా చూసిన సినిమాలు చాలవా? మనిషి ఫ్రీగా బయట తిరిగే పరిస్థితి లేకపోయే ఇప్పుడు బాగానే ఉండదు. మేము బ్రహ్మాండంగా తిరుగుతున్నాము సంతోషంగా. ఆడవాళ్ళకు కూడా అంతా మంచి జరుగుతుంది. ఇంకా ఇక్కడి నుంచి 2.0 చూపిస్తాడు. ఓకే, మేము 4.0 చూపిస్తాము ఇంకా ముందు ముందు. మరి ఈ రోజు తల్లికి వందనం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. సంతోషం. నా పిల్లలకి ఇద్దరికి చదువు అయిపోయింది. అంతా బాగుండదు. ఓకే, ఫ్యూచర్లో ఇంకా మిగతా అన్నీ కూడా అభివృద్ధి ఏమేమి చెప్పినట్టు సూపర్ 6 లో భాగంగా అన్ని ఒకటొకటి 1 by 1 గా ఇప్పుడే కదా ఇంకా వదులుకుంటా అంటారు. 1 by 1 గా అన్ని వదులుతారు. నో డౌట్. చివరిగా పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ది బెస్ట్. ఎందుకు ది బెస్ట్ పవన్ కళ్యాణ్? ఆయన నిన్న మొన్న ఏం పెద్ద అనుభవం లేదు, అయినా చాలా చేస్తున్నాడు. ఓకే, మంచి మనసుకు పదవి తోడైతే ఇంకొంచెం మంచి చేస్తారు. ఓకే, ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది. ఫ్యూచర్లో ఆయన కూడా ముఖ్యమంత్రి కాగలరని మేము ఆశిస్తున్నాము. మా లోకేష్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు అందరూ ముఖ్యమంత్రి అవ్వాలని నేను ఆశిస్తున్నాను. తెలంగాణలో కూడా ఈసారి మన పార్టీనే రావాలని కూడా పదే కోరుకుంటున్నాను.